ఈసారి డిసెంబర్ 1 ఆదివారం, అమావాస్య 2 కలిసి రావడం ఎంతో శక్తివంతమైన రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి చెందడం లేదని బాధపడేవారు, జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు ఈ అమావాస్యలోపు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి. ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వేప చెట్టు పైనే దేవుళ్ళు నివసిస్తారు అని నమ్ముతారు. అందుకే వేప చెట్టుకి పూజలు చేస్తారు. వేప చెట్టుని పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ పోతాయని నమ్ముతారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తుంటారు. అందులో ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తుంటారు. అయితే ఈరోజు వేప చెట్టుని పూజించడం వల్ల మన సకల బాధల నుండి బయటపడగలుగుతాము. వేప చెట్టుని పూజిస్తే మన జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోతుంది. అంతేకాకుండా మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సానుకూలతను పెంచుతుంది. శనిదోషం ఎక్కడా లేని సమస్యలన్నీ వస్తాయి. శనిదోషం ఉంటే కాబట్టి శనిదోషం పోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాంటి వేప చెట్టు మొదట్లో అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు మొదట్లో ఏం వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, చాలా నష్టాలు ఎదుర్కొంటున్నామని, చుట్టుపక్కల అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం పేదరికం అనుభవిస్తున్నామని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ప్రశాంతత, ఆనందము ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. అని చేశాక 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే 2 లవంగాలను మీరు తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలను గురించి చెప్పుకొని, అలాగే మీరు ఎవరి వలన అయితే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి, వ్యాపార, ఉద్యోగ సమస్యల గురించి, వాటన్నింటినీ గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగించేస్తాయి. నెగటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు, ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు అని పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది. లవంగాలతో అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ పూజా గదిలో లవంగాలు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ, పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చినప్పుడు కానీ పూజా గదిలో దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయాలి. లవంగాలను వేసి దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇది చాలా రకరకాల పరిహారాలను చేసుకోవచ్చు. అందులో 2 లవంగాలతో దిష్టి తీసుకుని వాటిని వేప చెట్టు మొదట్లో వేసి మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. 2 నిమిషాల్లో తొలగిపోతాయి. లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి. లవంగాలు మసాలాలలో ఒక ముఖ్యమైన పదార్థం. ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల లాభాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది మనకు బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. లవంగాలను తీసుకుంటే క్యాన్సర్, షుగర్ వంటి పంటి నొప్పి, కడుపు నొప్పి, పూత లాంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగుళ్ళ వాపు వంటి వాటికి మేలు చేస్తుంది. లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి. అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. ఇవి లవంగాలు క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలను తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి. లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి. అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో 2 లవంగాలను వేయండి. ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రానుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే కేవలం ఈ యొక్క కలబందతో ఈ పరిహారం చేస్తారో వారికి డబ్బు 4 వైపుల నుండి వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అది ఎలా అంటారా? ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖున ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది. ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య, అలానే కార్తీక అమావాస్య, ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు. కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక అమావాస్యకి సామాన్యమైనటువంటి ఫలితం రాదు. చాలా పెద్ద అంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిదో అందరికీ తెలుసు. అలాంటిది కార్తీక మాసంలో అమావాస్య అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఇలా కార్తీక మాసంలో అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అమావాస్య రోజున మనం ఇలాంటి పరిహారాలు చేయలేము. అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణమైన రోజుల్లో చేసే దానికంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది, ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు అందులోనూ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానిని ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది. సాధారణంగానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటిది అమావాస్య అంటే ఇంకా కార్తీక మాసంలో అమావాస్య అంటే మరీ ఎక్కువ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఇక అదే విధంగా కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు, ముఖ్యంగా కలబంద పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి, ఆ పరమేశ్వరునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం. కనుక అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. కలబంద అనేది సామాన్యమైనది కాదు. కలబంద అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే కలబందలో 3 దేవతలు కూడా కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, ఈ 3 కూడా కలబందలో కొలువై ఉన్నారు. కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది. దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. కలబంద అనేది దృష్టి దోషాన్ని తొలగించడమే కాకుండా దారిద్రాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాదు నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించడంలో కలబంద మొక్క అనేది చాలా ముందు ఉంటుంది. కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో పరమేశ్వరుని పూజించినా, అలాగే విష్ణుమూర్తిని పూజించినా కూడా మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా మనం ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. డబ్బు చేతిలో నిలబడకపోవడం, అప్పుల సమస్యలు,
కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం అనేటటువంటి రకరకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సమస్యలు కూడా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, కుటుంబంలో సంతోషం లేకపోయినా, ఎలాంటి రకరకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది. ముఖ్యంగా కొంతమందికి ఎన్ని పుణ్యాలు చేసినా అసలు కలిసి రావటం లేదు, ఎన్ని దాన ధర్మాలు చేసినా కలిసి రావటం లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా పుణ్యాలు చేసినా అంటే కార్తీక మాసంలో చేసే పుణ్యాలు వేరు. ఎందుకు అంటే మనం చేసేటటువంటి పూజలకి, పరిహారాలకి మంచి ఫలితం రావాలంటే సాధారణమైనటువంటి రోజుల్లో కంటే మనం కార్తీక మాసంలో కార్తీక అమావాస్య రోజున చేసే పుణ్యానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అలా కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకి, ఎక్కువ పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది. కార్తీక అమావాస్య రోజున దాన ధర్మాలు చేయండి. అలానే నదీ స్నానం ఆచరించండి. కార్తీక అమావాస్య రోజున ఉమ్మెత్త పుష్పాన్ని తప్పకుండా పరమేశ్వరునికి సమర్పించండి. ఉమ్మెత్త పుష్పం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. ఉమ్మెత్త ఆకును కానీ, పుష్పంను కానీ, బిల్వ దళాన్ని కానీ పరమేశ్వరునికి సమర్పించండి. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వ చెట్టును తాకండి. బిల్వ చెట్టు అనేది పవిత్రమైనటువంటిది. అలాంటి బిల్వ చెట్టుని హ్యాపీగా అమావాస్య రోజున తాకడం వలన మనకు ఉండే దరిద్రాలు, పాపాలు తొలగిపోతాయి. దరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిల్వ చెట్టు పైన పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల బిల్వ చెట్టును తాకితే కనుక మనకు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. వారిపై ఉండేటటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తుల ప్రభావం అనేది పోతుంది. అంతేకాదు వారికి ఎలాంటి దరిద్రాలు ఉన్నా, ఎలాంటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ఖచ్చితంగా అదృష్టం పడుతుంది. దారిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య రోజున పైగా తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. ఇలా గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వలన మనపై ఉండేటటువంటి గ్రహాల యొక్క చెడు దోషం ఏదైతే ఉందో, గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి లభిస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుంది. గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత లభించి మనకు ఉద్యోగంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. మనకు సహజంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు వస్తున్నా, లేదా మనం ఎంత చదివినా సరే ఉద్యోగంలో మనకు సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు జాతకరీత్యా దోషాలు ఉంటేనే ఉద్యోగపరంగా సమస్యలు వస్తాయి. ఉద్యోగ సమస్యలు తొలగిపోవటానికి, జీవితంలో కష్టాలు తొలగిపోవటానికి, అనుకూలంగా మారడానికి ఎంత కష్టపడినా ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా గ్రహ దోషాల నుండి విముక్తి పొందాలి. ఇక డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా గోమాతకు ఏదైనా అంటే కూరగాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, టమాటోలు కావచ్చు, తినడానికి అనుకూలంగా ఉండే ఆకుకూరలు ఏవైనా సరే పెట్టవచ్చు. పాలకూర, తోటకూర ఇలాంటివి ఏమైనా సరే ఖచ్చితంగా గోమాతకు ఆహారంగా పెట్టాలి. అదేవిధంగా గోమాతకు ఇవి పెట్టిన తర్వాత మనకు దరిద్రం తొలగిపోవటానికి ఇంటికి నరదృష్టి ఉంటుంది. నిజానికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. ఈ నరదృష్టి అనేది మనపై, మన కుటుంబంపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు రకరకాల సమస్యలు వస్తాయి. కానీ మనం దానిని గ్రహించము. ఎప్పుడైతే మన ఇంటికి కానీ, ఇంట్లో ఉండే వ్యక్తులకు కానీ ఈ నరదృష్టి అనేది తగులుతుందో అప్పుడు మనకి రకరకాల సమస్యలు వస్తాయి. అలా సమస్యలు ఎన్నో సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇలాంటి దరిద్రాలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. ఇలా ప్రతి కష్టం నుండి విముక్తి అనేది లభిస్తుంది.
మనం చెప్పినట్టుగా పరమేశ్వరుని ఈ అమావాస్య రోజున అభిషేకించడం కానీ, బిలువ దళాలను సమర్పించడం కానీ, అలా ఉమ్మెత్త పువ్వులను సమర్పించడం, మారేడు చెట్టుకి నీటిని పోయటం, మారేడు ఆకులను కూడా పరమేశ్వరుడికి సమర్పించడం, శివలింగానికి సమర్పించడం వంటివి చేయటం, దాన ధర్మాలు చేయటం, నదీ స్నానం చేయటం, గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం, ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి. అలానే కార్తీక అమావాస్య ఆదివారం కనుక ఆదివారం రోజున ఇంటికి గుమ్మడికాయతో దిష్టిని తీయాలి, నిమ్మకాయతో దిష్టి తీయాలి. గుమ్మానికి ఎదురుగా వస్త్రం పరిచి అందులో రూపాయి కాయిన్ను వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటని గుమ్మానికి కడితే ఇంట్లో దిష్టి బాధలు అనేవి రావు. అలానే ఇంటికి ఎలాంటి నరదృష్టి తగలదు, నరదృష్టి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అలానే కలబందతో కనుక ఈ యొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, దరిద్ర బాధలు పోతాయి, అదృష్టం వస్తుంది. కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది. కలబందతో చేసే ఈ పరిహారాల వల్ల మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. మరి కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. కలబందతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు. కలబందతో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కలబందను తీసి ఒక మట్టి పాత్రలో పెట్టి, ఉప్పును పోసి ఉప్పు పాత్రలో పెట్టి, ఆ తర్వాత దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తే కనుక మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా పోతుంది. ఎంతటి దరిద్ర బాధనైనా సరే తొలగిపోతాయి. కలబందను ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఎర్రని దారంతో వేలాడదీయాలి. కలబంద వేర్లు ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి పరిహారం చేయాలి. కలబంద ఎలాంటి ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తినైనా లాగేస్తుంది, ఇంట్లోకి దుష్టశక్తుల్ని రాకుండా ఉంటుంది, అంటే కాపాడుతుంది. కలబంద తప్పకుండా కలబందతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజున కలబందతో ఏ పరిహారం చేస్తే దరిద్రం తొలగిపోతుందో అని. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.